వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ స్థానమందు కుజకేతువుల యొక్క సంచారం అది ప్రతికూలమే. నవమ స్థానమందు రవి బుధులు ప్రతికూలము. అష్టమ గురుడు దోషప్రదుడు. సప్తమ స్థానస్థిత శుక్రుడు మిశ్రమ ఫలదాత. పంచమ స్థానస్థిత శనేశ్వరుడు వక్రగతి శనేశ్వరుడు వ్యతిరేకమైన ఫలదాత. అర్ధాష్టమ రాహు. అంటే ఎందుకు ప్రతి వారము ఇలా చెప్తూ వస్తున్నామంటే వృశ్చిక రాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఎప్పుడు మారుతుందండి అంటే మారుతుంది, ఈ నెలాఖరికి మారుతుంది. అప్పటి వరకు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రతి వారము కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి మాటని పదే పదే ఎందుకు చెప్పవలసి వస్తోంది? గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్తారు. ఎందుకంటే అంటే దానికి ఏం రీజన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి దశమంలో కుజకేతువుల యొక్క సంచారం ఉన్నది. మీరు ఎంత కష్టపడింది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాదు. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా. పైగా ఇంకా శ్రమ చేయొచ్చు, ఇంకా కష్టపడొచ్చు అనేటువంటి సలహాలు ఇతరులు ఇస్తూ ఉంటారు. అది నిజానికి మనసుకి చాలా బాధగా ఉంటుంది. చేసే పని, చేసే శ్రమ, కష్టం ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. అదంతా వృధాగా పోతూ ఉంటుంది. అలాగే నవమ స్థానస్థిత రవి విచారే నవమే రవు అన్నది శాస్త్రం. ప్రతిసారి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. నిలకడలేనటువంటి స్థితి, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం. అలాగే అష్టమ స్థానస్థిత గురుడు అవకాశాలని ఆయన రానివ్వడు. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలను కలగజేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము ఏదో ఒక వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తోంది. మరి వీటి నుండి ఏది కాపాడుతుంది? దైవ బలం కాపాడుతుంది. మీ ఉపాసనా బలం, మీ మీద ఉండేటువంటి దైవానుగ్రహం, అలాగే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు అవి బాగుంటే ఈ గ్రహస్థితి దాటేస్తారు. కాబట్టి ఈ వారం కూడా ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. చేయగలిగితే కొంతకాలానికి గ్రహస్థితిలో మార్పు వస్తుంది.